అంటే నీకు అంటూ తమ్ముని లెక్క చూసుకున్నప్పుడు ఏమైందంటే నువ్వు పని కూడా బాగా చేస్తావు. పనోళ్ళని ఎప్పుడు పనోళ్ళ లెక్క చూడొద్దు. పనోళ్ళని ఎప్పుడు నువ్వు కుటుంబ సభ్యుల లెక్క చూసినప్పుడు పనోడు పని ఎక్కువ చేస్తాడు. ఇచ్చే జీతం కంటే, ఇచ్చే విలువ కంటే, ఇచ్చే పొజిషన్ కంటే ప్రేమకు, ఆత్మీయతకు ఉన్న విలువ అది. ఈరోజు ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు ఇంతమంది పారిపోతున్నారు? అదొక్కటే కోల్పోయారు. మంత్రులకు ఉన్న విలువలు లేవు. కేసీఆర్ అనేటువంటి మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేకుండే. ఇవాళ మా మంత్రులు రేవంత్ రెడ్డి గారిని రోజు చూస్తారు. ఎట్లా పోతారు? ఒకటే కార్లో పోతారు, ఒకటే ఏరోప్లేన్లో పోతారు. కానీ ఢిల్లీ పోతే కూడా నలుగురిని వేసుకొని పోతాడు రా అన్న అని. సో ఈ ప్రజలకు ఒక మంచి వాతావరణం కనపడుతుంది. ఇండిగోలో పోతాడు, నడుచుకుంటూ పోతాడు, కష్టపడి పైకి వచ్చినోడు. రాత్రి ఈవెన్ కేసీఆర్ కష్టపడి పైకి వచ్చిన కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వల్ల కొమ్ములు వచ్చినాయి. ప్రజల తీర్పు కొమ్ములు తెస్తుంది. ఇలా నరేంద్ర మోడీ పరిస్థితి కూడా అట్నే ఉంది. సో ఇప్పుడు ప్రజల తీర్పుతో చామల కిరణ్ గెలిచిన తర్వాత చామల కిరణ్ కూడా కొమ్ములు వస్తాయి. చామల కిరణ్ రెడ్డి కొమ్ములు వస్తే 5 ఏళ్లలో ప్రజలు కొమ్ములు ఈర్చి మళ్ళీ ఇంట్లో కూర్చోబెడితే అప్పుడు రాజేష్ అంటే ఆయన ఇంటర్వ్యూ కూడా రాడు, అవసరం లేదు, ఆయన ఇంటర్వ్యూ చూస్తే అడుగుతాడని. మీ గెలుపులో ఇవాళ కోమటిరెడ్డి పాత్ర, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర, రాజగోపాల్ రెడ్డి పాత్ర, మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా రెడ్లు, సీఎం రేవంత్ రెడ్డి అందరూ మీ గెలుపు కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందా ఇవాళ? ఎందుకంటే అందరు పార్టీ లైన్లు ఉన్నారు. పార్టీ ఈరోజు పవర్లో ఉంది. మీకు చిన్న క్లారిటీ కావాలి. పార్టీ లైన్ లో ఉన్నారంటున్నారు కాబట్టి మొన్న జరిగినటువంటి సమస్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు రావాలి? సిట్టింగ్ ఎంపీ కదా ఆయన. ఇక్కడ మొన్న రేవంత్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి ఇంటికి వచ్చి చేసిన సమీక్షలో ఆ రోజు వెంకటరెడ్డి ఎందుకు రాలేదు? ఆయన సిట్టింగ్ ఎంపీ కదా. వెంకటరెడ్డి గారు ఆ రోజు రాజీవ్ రతన్ ఆయన క్లోజ్ ఫ్రెండ్. అవును, వాళ్ళ ఫ్యామిలీ తోటి అక్కడికి పోయిండు. రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడికే వెళ్ళి ఆ నుంచి వెళ్ళి స్నానం చేసి ఇక్కడికి వచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నా నేను సభలకు అన్నిటికీ హాజరైతా కానీ రివ్యూ మీటింగ్కి ఇప్పుడు రాజగోపాల్ని కోఆర్డినేటర్ చేశారు కదా, మీరు మాట్లాడుకోండి, నేను మీకు పార్ట్ అండ్ పార్సల్ అన్ని ప్రోగ్రామ్స్కి వస్తానని ఆయన చెప్పిండు. రేపు 21వ తారీఖు నాడు భారీ ర్యాలీ ఉంది భువనగిరిలో. ఇద్దరు అన్నతమ్ముళ్ళు వస్తారు, మా బ్రదర్స్. రేవంత్ రెడ్డి గారు వస్తారు, 6 ఎమ్మెల్యేలు వస్తారు. అందరం వేదిక మీద ఉంటాం. మాదంతా బల్గం సినిమా. అంతేనా? మేము మాకు కొన్ని మనస్పర్ధాలు ఉంటే మేము తలుపులు వేసుకొని మాట్లాడతాం. బయటకు వచ్చినప్పుడు యుద్ధం వచ్చినప్పుడు అందరూ కలిసి కత్తులు తీస్తాం. ఆల్రెడీ యుద్ధం చేసిండ్రు, అయిపోయింది, అధికారం కూడా వచ్చింది. చేసిర్రు, కలిసి ఉంటారు, మంచిగా చేసుకుంటారు. ప్రజలు దీన్ని తప్పుదో పట్టినకే కొంతమంది పక్క పార్టీ వాళ్ళు 2 రోజులు సంతోషపడరు. కిరణ్ రెడ్డికి టికెట్ వస్తే కోమటిరెడ్డి వాళ్ళు సపోర్ట్ చేయరు. ఇక మనం కిరణ్ రెడ్డి ఊది అవతల పడేద్దాం అనుకుర్రు. ఎవరు మా క్యామమ్మ లేచు బూర నర్సే. కానీ గత వారం రోజుల నుంచి మేము చేసే ప్రచారం చూసినాక చల్లబడరు. ఇది చూస్తుంటే నిద్రపట్టే పరిస్థితి అయితే నిద్రనే పోతుర్రు. ఇక ఇంతకుముందు నిద్ర పట్టకపోయేది పని చేద్దామని. ఇప్పుడు మీరు టీవీలో చూసుంటారు, ఏది కొన్ని సోషల్ మీడియాలో మంచిగా బ్రహ్మాండంగానే స్టేజ్ మీద నిద్రపోతారు. ఇక నిద్ర పట్టేది రాత్రి పూట ఎట్లా నిద్రపోతారు చెప్పిగా. అంతేనా? 1,00,000 మంది ముందు కూర్చుంటే 50,000 మంది ముందు కూర్చుంటే నిద్రలు పడుతున్నాయి అంటే ఇంకా బ్రహ్మాండంగా ఉన్నట్టే కదా వాళ్ళ లైఫ్. రాజకీయంగా పెద్ద ఖచ్చితంగా ఇప్పుడు మీ గెలుపు కేక్ వాక్ లాగా అనుకోవాలా? కేక్ వాక్ అని నేను మా కార్యకర్తలను ఓవర్ కాన్ఫిడెన్స్ ఇస్తలేను. డెఫినెట్గా వాళ్ళు మన పడ్డ కష్టం మళ్ళా పడాలి, బూత్లో పోవాలి, మనకున్న ఓట్లు మనం వేయించుకోవాలి, మనం వాళ్ళని చైతన్యవంతులు చేయాలి. మన 6 గ్యారెంటీలలో కొన్ని గ్యారెంటీలు ఇవ్వకపోవడానికి కారణాలు చెప్పాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, మన ప్రభుత్వం మీద నమ్మకం క్రియేట్ చేయాలి. అది చేసినప్పుడే మనం ఓట్లు తెచ్చుకోగలుగుతాం. మన మీద అడగకుంటే అమ్మ కూడా అన్నం పెట్టదు. మొన్న పెట్టిరు కదా అని చెప్పి ఇలా మళ్ళీ అడగకపోతే మళ్ళీ పెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి కంపల్సరీ బూత్లో మా బూత్ కార్యకర్తలు గడప గడపకు పోయి ప్రచారం చేయాలి, కంపల్సరీ ఓట్లు అడుక్కోవాలి.